అయ్యూబ్ అలైహిస్సలాం ఆయన కోటీశ్వరులు, సిరి సంపదలు, అనేక మంది సంతానం, సమాజంలో శక్తివంతమైన గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నాడు. ఒకేసారి ఆయన సంతానం చనిపోయారు. పంట పొలాలు కాలిపోయాయి. అనారోగ్యం పాలయ్యారు. అనేక రకాల వ్యాధులు ఆయన్ని కబళించాయి. బంధువులు, స్నేహితులు ఆయన నుంచి సంబంధాన్ని తెంచుకున్నారు. మహారాణిలాగా బ్రతకాల్సిన ఆయన భార్య జుట్టును కత్తిరించి అమ్మి డబ్బు జమ చేసేది. ఆ సమయంలో ఆయన ఓర్పు వహించారు. అల్లాహ్ సుబ్హానహు తాలా రెహ్మత్ కోసం దువా చేశాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన దువాని కుబూల్ చేశాడు. ఆయన దగ్గర ఉన్న వాటికంటే రెండింతలు ఎక్కువ ఆయనకి ప్రసాదించాడు. ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు మనం అసహనం వ్యక్తం చేసి అల్లాహ్ కోపానికి గురి కాకూడదు. ఓర్పు వహించాలి. అల్లాహ్ యొక్క రెహ్మత్ తప్పకుండా వచ్చిద్ది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అల్లాహ్ సుబ్హానహు తాలా తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క సెకండ్లో మార్చగలడు.